హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఇది వచ్చేసి క్యూబీఎస్సీ యాప్ గురించి అప్డేట్ అండి. యాక్చువల్లీ ఈ అప్లికేషన్ చూస్తున్నట్లయితే మీకు దీని మీద ఇంట్రెస్ట్ అన్నా ఉండాలి, లేదు అంటే మీరు ఇన్వెస్ట్ చేసన్నా ఉండాలి. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అని చెప్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది క్లియర్గా వస్తాయి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉండిద్ది, జాయిన్ అయిపోండి. మరిన్ని అప్డేట్స్ వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్లోనే చెప్తాను. అండ్ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇద్దరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడదాము. సో నేనైతే ఎవరిని తప్పుగా చెప్పట్లేదండి, మీ టీం లీడర్స్ని. కాకపోతే నేను ఒక్కటి చెప్తున్నాను, మీ టీం వాళ్ళని ఎందుకు మీరు సరిగ్గా గైడ్ చేయట్లేదు? మీ కింద మిమ్మల్ని ట్రస్ట్ చేసి జాయిన్ అయిన వాళ్ళని ఎందుకు మీరు అసలుకి కనీసం పట్టించుకోవట్లేదు? వాళ్ళు జాయిన్ అయిపోతే చాలు అనుకునేటట్టుగా ఎందుకు ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. టీం లీడర్స్ జాయిన్ అయిపోతే చాలు, నాకు వచ్చేస్తుంది రిఫరల్ బోనస్, ఇంకా వాళ్ళని వదిలేద్దాము, వాళ్ళు విత్డ్రా పెట్టుకోకూడదు, వాళ్ళు విత్డ్రా పెట్టుకోకపోతే నాకు డైలీ వచ్చేసి 3% వాళ్ళ డైలీ ఇన్కమ్ నుంచి వస్తాయి. ఇట్లా ఆలోచించుకొని ఎన్ని రోజులండి ఉంటారు? ఇంకా దగ్గర పడుతుంది టైం, ఇంత 1 year పైన అయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులండి ఇట్లా ఉండేది? సో కొంచెం ముందడిగేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. అండ్ ఇంకొకటి ఏం చెప్తాను అంటే, టీం మీరు కూడా వేసిన వాళ్ళని కూడా నేను క్వశ్చన్ చేస్తాను. ఏమీ తెలియకోకుండా ఎందుకండి మీరు వేయడం డబ్బులు? ఏమీ తెలియకోకుండా మీరు ఎందుకు డబ్బులు వేయడము? ఒక్కటి తెలీదు, ఏమి ఎక్కడ వేస్తే తెలీదు, లైక్ రీఛార్జ్ ఎలా చేయాలో తెలీదు, విత్డ్రా ఎలా చేయాలో తెలీదు, ఆఫర్స్ ఏమి వస్తున్నాయో తెలీదు, ఏదో వేసేసాము డబ్బులు వస్తున్నాయి అన్నట్లుగా ఉన్నారు. ఇది చాలా తప్పండి. నేను ఫస్ట్ A to Z నేను మొత్తం చెప్తాను, క్లియర్గా వినండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి గవర్నమెంట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ కాదు. ఈ అప్లికేషన్లో ఏంటి అంటే వన్స్ ఇన్వెస్ట్ చేసామా మనము, కొంచెం అమౌంట్ తీసుకున్నామా బయటకు వచ్చేసామా అన్నట్లు ఉండాలి. ఈ అప్లికేషన్స్ ఏంటి అంటే ఉండిపోతాయి సంవత్సరాల తరబడి, మీ అప్పులు తీరిపోతాయి, మీకు ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు, ఇట్లా మైండ్ సెట్ అనేది తీసేసేయండి మీరు. కొంతమంది వస్తున్నారు నాకు, ఎక్కడో జాయిన్ అయిపోయిన మెంబర్స్, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారంట, ఫైన్ బాగానే ఉంది. ఏంటి అంటే నాకు ఒక 20 లక్షలు అప్పు ఉందా, తీరిపోద్దా అని చెప్పి అడుగుతున్నారు. ఎవరికండి అడుగుతున్నారు? ఎవరిది ఎలా తీరిద్దండి? ఒక బ్రెయిన్ ఉందా అసలుకి చెప్పే వాళ్ళకి? ఏదైనా ఓపెన్గా చెప్పుకొని కింద వాళ్ళని జాయిన్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ ట్రస్టెడ్ కాదండి, ఇది ఇన్ని రోజులు మాత్రమే ఉండిద్ది, ఏదైనా మాకు డౌట్ వస్తే మేము చెప్తాము, అట్లా ఏదైనా చెప్పి ఏమైనా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం బెస్ట్. కానీ మీరే వెళ్తున్నారు, మీరే డాలర్స్ ఇచ్చేస్తున్నారు, మీరే రీఛార్జ్లు చేస్తున్నారు, విత్డ్రాల్స్ వచ్చినప్పుడు మీరే వేసుకుంటున్నారు, వాళ్ళకి మనీ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అమ్మేటప్పుడేమో $109కి అమ్ముతున్నారు, విత్డ్రా పెట్టుకొని ఇచ్చేటప్పుడేమో $98కి ఇస్తున్నారంట, 98 రూపీస్కి, సారీ. అది ఎంత తప్పండి. అండ్ దట్ టు ఎక్స్ప్లెయిన్ మొత్తం చేసినందుకు ఒక 5,000 తీసుకుంటున్నారని చెప్పేసి నాకైతే తెలియదు. నేనైతే వైజాగ్ కానీ అటువైపు నుంచి రాలేదు, శ్రీకాకుళం, వైజాగ్, రాజమండ్రి ఇటువైపు దాన్ని కాదు నేను. బట్ కాకపోతే నాకు కంటిన్యూగా కాల్స్ వచ్చి చెప్పేవి ఇవే. మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఒకళ్ళు మీ కింద జాయిన్ అవుతున్నారు అంటే ఫస్ట్ A to Z మీరు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఓన్ రిస్క్లోనే కదా మీ కింద జాయిన్ అవుతున్నారు. కొంచెం అదన్నా చూసుకోండి. ఎందుకంటే కంటిన్యూగా నాకు వచ్చేవి విత్డ్రాల్ ఎలా చేయాలి అని చెప్పి. స్టెప్ నెంబర్ 1 నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ప్రతి ఒక్కరికి బినాన్స్ యాప్ అనేది ఉండాలండి. ఓకేనా? మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎక్కించుకున్నారు అంటే మీకు అది వస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్, బినాన్స్, సేఫ్ పే ఇవన్నీ వచ్చేసి ఒక అప్లికేషన్స్ అనమాట. ఇప్పుడు మనము ఇది యూపీఐ ఐడి ఉన్నప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఎలా యూస్ చేస్తున్నామో మీకు ఒక బైనాన్స్, మీకు ఒక డాలర్స్ కావాలంటే ఒక అప్లికేషన్ మీకు ఉండాలి. సో ప్లే స్టోర్లో బైనాన్స్ యాప్ అనేది మీరు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మీకు కేవైసీ కంప్లీట్ చేసుకొని దాంట్లో సెండ్, రిసీవ్ మీరే చేసుకోవాలండి. మీకోసం మీరు ఎవరి చేతిలోనో డబ్బులు పెట్టేసి వాళ్ళే చేయాలి అంటే ఎట్లాగా? ఇంక మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు అలా చేస్తారు కాబట్టి మీకు విత్డ్రాల్ ఎలా చేయాలో తెలియట్లేదు. నాకు వచ్చిన ప్రతి ఒక్క కమెంట్ నాకు విత్డ్రాల్ ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి. నేను ఒకటే చెప్తాను, బైనాన్స్లో మీరు చేసుకొని కేవైసీ కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత ఈ అన్ని స్టెప్స్ మీరు గూగుల్లో, యూట్యూబ్లో కొట్టినా సరే బైనాన్స్ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి అనేది అదే వస్తుంది. మీకు అక్కడ అసెట్స్లోకి వెళ్ళి వెరిఫైడ్ అని చెప్పి వచ్చిందో రాలేదో చూడండి. మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఒక వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి ఉండిద్ది. ఇప్పుడు మన ఫోన్పేలో ఎలాగ యూపీఐ ఐడి ఉండిద్దో అట్లాగే మనం బైనాన్స్లో వ్యాలెట్ అడ్రస్ అని చెప్పి ఉండిద్ది. సో అది చూసుకొని మీరు మీ క్యూవీఎస్సీ అప్లికేషన్లో విత్డ్రాల్ మీద క్లిక్ చేసి అక్కడ BP20 అని సెలెక్ట్ చేసుకొని మీరు వ్యాలెట్ అడ్రస్ ఇచ్చుకోవాలి. అలా ఉండిద్ది. కానీ మీకు ఏమీ తెలియకోకుండా ఎవరి చేతిలో డబ్బులు పెట్టేసి ఎవరో మీకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ అడ్రస్లు ఉన్నాయేమో చూసుకోండి. మీరు విత్డ్రా పెడితే అక్కడికి ఏమైనా వెళ్తుందేమో. తెలియకోకుండా లక్షలు ఉంటున్నాయి, ఇంకెప్పుడు విత్డ్రా చేసుకుంటారండి? అత్యాశ ఎందుకు? కొంచెం వస్తే సరిపోదా? ఇంకా 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 ఎంత రావాలండి? రిస్క్ చేసి పెడుతున్నారు కొంతమంది ఫైన్. ఆల్రెడీ విత్డ్రా చేసేసుకొని వచ్చింది అక్కడ ప్రాఫిట్ డబ్బులే ఉంచుకున్న వాళ్ళకి అయిపోయినా సరే ఏదైనా సరే భయం వేయదండి. బట్ నేను ఒకటి ఏంటి అంటే చెప్పేది, A to Z తెలుసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ వీడియో చూడంగానే ప్రతి ఒక్కరు నాకు వచ్చి మెసేజ్ ఆర్ కాల్ చేయొద్దండి దయచేసి. ఇక్కడ దాకానే నేను చెప్పాను ఆల్రెడీ. నేను మీకు ఏంటో అన్నది పాయింట్స్ చెప్పాను, మీరు యూట్యూబ్లో పెట్టుకొని తెలుసుకోండి. నా కింద జాయిన్ అయిన వాళ్ళకి నేను A to Z చెప్పగలను, కానీ ప్రతి ఒక్కరికి చెప్పలేను. బికాజ్ ఎందుకంటే హోల్ ప్రాసెస్ అవ్వడానికి చాలాసేపు పట్టిద్దండి. బైనాన్స్ క్రియేట్ చేయాలి, కేవైసీ చేయాలి, క్యూవీఎస్సీలో కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత బాండ్ చాట్ ఎక్కించుకొని దాంట్లో సీసీని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియాలి, డాలర్స్ మనం బైనాన్స్లో ఎట్లా కొనుక్కోవాలో తెలియాలి. ఇదంతా ప్రాసెస్ ఉండిద్ది. మనం ఒక పర్సన్ మేము తీసుకున్నాము అంటే అంత ఈజీగా చేయలేం కదా. ఈ ప్రాసెస్ అంతా చెప్పాలంటే రోజుకి మేము ఎంతమందిని జాయిన్ చేయగలమండి? మీరే ఆలోచించండి. మేము అసలు ఎక్కువ మందినే జాయిన్ చేయం, ప్రతి ఒక్కరిని చూసుకోవాలి కాబట్టి.
అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి బాగా రన్ అవుతుంది. ఇప్పుడు రన్ అవ్వట్లేదు అట్లా అని నేను చెప్పట్లేదు. మళ్ళీ ఇప్పుడు అందరూ వచ్చేసి కమెంట్ సెక్షన్లో అడగమాకండి. ఎందుకంటే ఏదన్నా ఒక్కొక్క చిన్నది ఏదైనా చెప్పినా సరే ఏంటి ఇంత బాగా రన్ అవుతుంది నీకు తెలియదా అది అని చెప్పేసి కమెంట్స్ వచ్చేస్తున్నాయి. అప్లికేషన్ బాగా రన్ అవుతుందండి. ఎప్పటిదాకా ఉండిద్దా అనేది ఎవ్వరూ కూడా మీకు చెప్పలేరు. బట్ కాకపోతే ఏంటి అంటే ఆఫర్స్ బట్టి ఇది బట్టి చూసి మేము డబ్బులు తీసేటప్పుడు మేము ఏమైనా చెప్తాం మీకు, అంతే తప్ప. అండ్ మీకు తెలుసుకొని పెద్ద మిస్టేక్ ఏంటి అంటే అసలు ఎట్లా చేయాలి ఎలా విత్డ్రాల్ చేయాలో తెలియనప్పుడు మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యి ఏం లాభం అని చెప్పి నేను అడుగుతున్నా ప్రతి ఒక్కరిని. ఫస్ట్ తెలుసుకోండి A to Z కాన్సెప్ట్. అండ్ నాకైతే కింద జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే నన్ను వచ్చి క్వశ్చన్స్ అడగండి, ఓకేనండి. దయచేసి చెప్తున్నాను, నా కింద జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే అడగండి. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి మేము ఒక అరగంట స్పెండ్ చేస్తున్నామండి, లేదంటే 40-45 మినిట్స్ పడుతుంది ఒక్కొక్కరికి. అంత స్పెండ్ చేసి ఒక్కొక్కరికి నాలెడ్జ్ ఉండేది, ఒక్కొక్కరికి ఉండదు. ప్రతి ఒక్కరు అంటే డిఫరెంట్ టైం అనేది ఎక్కువ పట్టిద్ది అనమాట. నాలెడ్జ్ లేని వాళ్ళకి ఫస్ట్ నుంచి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఒక్కొక్కరికి అయితే గంటన్నర కూడా పడుతుంది. సో అందుకే దయచేసి అర్థం చేసుకోండి, మీరుగా చూసుకోండి. ఇంకా నుంచైనా తప్పు చేయదు. చాలామంది ఇంక ఇట్లాగే తెలియకుండా జాయిన్ అవుతున్నారని అవేర్నెస్ కాగా నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను, ఓకేనా. కొంతమంది 5 లక్షలు పెట్టేడాలు 4 లక్షలు పెట్టేడాలు చేస్తున్నారు. ఎందుకండి డబ్బులు కదా అవన్నీ. ఇప్పుడు మీరు ఒక 50,000 పోయినా సరే మీరు సరే పర్లేదు అని చెప్పి కొంతమంది అనుకోగలరు. కొంతమందికి 50,000 కూడా చాలా ఎక్కువ. అలాంటప్పుడు మీరు ఎవరో మాట్లాడి మీవన్నీ తీరిపోతాయి అని చెప్పేసి 5 లక్షలు పోయి ఆ తర్వాత ఏదన్నా అయినాక మీరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చుకుంటే ఏం ఉపయోగం ఉండదు. అందుకనే తీసుకునేటప్పుడు స్టెప్ కరెక్ట్గా తీసుకోండి. ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోకుండా నార్మల్గా పెట్టుకొని ఎర్న్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక పర్టికులర్ గైడెన్స్ తీసుకొని ఏదైనా ప్రాఫిట్ ఉండిద్దండి. అది కూడా రిస్క్ చేసి ఫస్ట్ అమౌంట్ అనేది పెట్టుకోవాలి. రిస్క్ చేయలేదు నాకు వచ్చేస్తాన్న మైండ్ సెట్లో పెట్టారు అనుకోండి, ఇంకేమైనా అయ్యింది అంటే మళ్ళీ మీరు కోలుకోగలిగితే ఫైన్, కోలుకోలేకపోతే మీకు ఇబ్బంది, ఓపెన్గా చెప్తున్నా. సో అందుకనే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి. రీఛార్జ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. ఎట్లా వస్తుంది, ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత డైలీ మనకు వస్తుంది, రిఫర్ చేస్తే ఎంత వస్తుంది, విత్డ్రాల్ ఎంత, విత్డ్రాల్ ట్యాక్స్ ఎంత, ఇవన్నీ చాలా ఉంటాయండి దీంట్లో. అవన్నీ తెలుసుకొని ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి, అంతే తప్ప ఎవరిని గుడ్డిగా నమ్మేసి అయితే జాయిన్ అవ్వద్దు. సో ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.